హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు శుక్రవారం రోజు వీడియో అండి. శుక్రవారం రోజు అమ్మవారికి చక్కగా ఇంట్లో అయితే శుక్రవారం అయినా మంగళవారం అయినా ఇలా అమ్మవారికి ఇష్టమైన కొన్ని స్పెషల్ డేస్ అయితే నేను కూడా చాలా ఇష్టంగా ముగ్గులతోటి కానీ లేదు పువ్వులతోటి కానీ నాకు వెసులుబాటు ఉన్న సందర్భాన్ని బట్టి అట్లా పూజ అయితే కొంచెం బాగానే చేసుకుంటాను. విడి రోజుల కన్నా ఇలాగే శుక్రవారం రోజు అమ్మవారు తులసమ్మకి ఇలా పూలతోటి అలంకరించుకొని ఎప్పట్లాగానే పూజ అయితే పూజకి రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలాగా హారతి ఇచ్చుకొని అమ్మవారి దగ్గర పండు అది పెట్టుకొని అమ్మవారికి ఇంకా ఎప్పుడు మల్లెపూలు అయితేనే ఎక్కువగాను వేస్తాను అమ్మవారికి. నాకు అలాగే ఇష్టం, ఇంకా తప్పదు, ఇంకా తెచ్చారు కాబట్టి బంతిపూలు అనేవి వేశాను అమ్మవారికి, స్వామివారికి 2 ఫొటోస్కి. ఇంకా మిగతా అంతా గులాబీలతోటి చామంతులతోటి ఎక్కువ సువాసన భరితమైన పువ్వులే పెట్టడానికి నేను ఇష్టపడతాను అమ్మవారికి కూడా అలాగే ఇష్టం అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇలా 5 ఒత్తులతోటి ప్రమిదలోనే దీపారాధన అయితే చేసుకొని శుక్రవారం రోజు ఇలా అయితే అమ్మవారి ముందు ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. శుక్రవారం మంగళవారం ఎందుకంటే మంగళకరమైన రోజులు కాబట్టి ఆడవాళ్ళకు కూడా చాలా చాలా ప్రత్యేకంగా అమ్మవారిని పూజించుకుంటే చాలామంది చాలా రకాలుగాను పూజలు చేసుకుంటారు కదా, కుంకుమ పూజలని అలాగా పసుపు కుంకుమాలతోటి ఎక్కువగా మాంగళ్యకరంగాను ఇంట్లో పూజ అయితే చేసుకుంటారు. అలాగే నేను శుక్రవారం మంగళవారాలు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ముగ్గులు ప్రత్యేకంగా వేసుకోవటం కానీ అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించుకోవడం కానీ పువ్వులు ఎక్కువగా కొనుగొచ్చి పువ్వులు ఎక్కువగా ఇలాగా సువాసన భరితమైన పువ్వులతోటి కానీ అలా వాటిల్లో మార్పు చేసుకుంటూ నేను పూజ అయితే చేసుకుంటాను. శుక్రవారం మంగళవారాలు ఇంకా పండగలు ప్రత్యేకమైన పండగల రోజులు కానీ అలాగా. ఇప్పుడైతే 5 ఒత్తులు వేసి ప్రమిదలోనే దీపారాధన అయితే చేసుకున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో వస్తాయి. సపోర్ట్ చేయండి అంటే కంటెంట్ నా వీడియో మీకు నన్ను కూడా ఇష్టపడితేనే సపోర్ట్ చేయండి. మీకు ఇష్టం లేకపోతే ఇంకా బలవంతంగా అని కాదు, మీకు నచ్చితేనే, మీకు నా మీద ఇష్టం, నేను పెట్టే వీడియోస్ ఇష్టపడుతుంటేనే మీరు నన్ను అనేది సపోర్ట్ చేయండి అని, లైక్ చేయమని, షేర్ చేయమని, కామెంట్ చేయమని కోరుకుంటాను. చాలా కాలం బట్టి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి. మీ ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటాను. వీడియోస్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ ముందు స్పెషల్గాను అన్ని రకాలుగాను మంచిగా మీ ముందుకు రావడానికే ట్రై చేస్తాను ఎప్పుడు కూడా. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని శుక్రవారం రోజు బయట కొన్ని ఇంపార్టెంట్ పనులు అయితే ఉన్నాయి, అవి చూసుకోవడానికి బయలుదేరాను. అమ్మవారి పూజ చేసుకొని పొద్దున పూట. శుక్రవారం శనివారం మాత్రం చాలా ఇంపార్టెంట్ పనులు అనేవి ఉన్నాయి, అవి చూసుకోవడానికి ఇలా రెడీ అయిపోయి మొత్తం వైట్ డ్రెస్లో ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయి పనులు అయితే చూసుకున్నాను. శుక్రవారం శనివారం పనులు ఎందుకు చూసుకున్నానంటే ఆదివారం మేము అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, దుర్గమ్మ దగ్గరికి. ఎందుకంటే గణపయ్య మొక్కు అనేది తీరింది, తీర్చుకున్నాను కదా, నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అమ్మ దగ్గరికి, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలనుకున్నాను. అందుకోసం నా ఫ్యామిలీతో కలిసి చక్కగా దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకొని, ఇది ఆదివారం రోజు పూజ అండి. ఇంట్లో చక్కగా ఇలా మళ్ళీ కూడా అమ్మవారికి పూజ చేసుకొని ఆదివారం రోజు ఇంట్లో అయితే చక్కగా ఇలా పూజ చేసుకొని
అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఏమైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపరేషన్స్ అంటే అమ్మవారి మొక్కు అండి, కొబ్బరికాయ కొట్టుకొని మొక్కు తీర్చుకున్నాను. అమ్మవారి అక్కడ నదీ స్నానం చేసుకుని చక్కగా ఆదివారం రోజు చాలా మంచి రోజు అని అన్నారు. అందుకోసం అందులో ఆదివారం అంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి చక్కగా స్నానాలకి అన్నిటికీ కలిసి బట్టలు కానీ అన్నీ అమ్మవారి కోసం సంబంధించి కొన్ని చేసుకోవాల్సినవి, తీసుకెళ్ళవలసినవి బట్టలు అవి కూడా తీసుకొని ఆ దుర్గమ్మ దగ్గరికి విజయవాడ వెళ్ళడానికి రెడీ అయితే అవుతున్నాము. ఇలా పొద్దున్నే అయితే ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసేసుకొని యథావిధిగానే అమ్మవారికి పూజ అయితే చక్కగా చేసేసుకొని ప్రశాంతంగా ఇంకా బయలుదేరటానికి రెడీ అయిపోయానండి. ఆదివారం రోజు ఇదంతా, అందుకని శనివారం రోజు శుక్రవారం రోజులు ఇంపార్టెంట్ పనులన్నీ ముందుగానే చేసేసుకున్నాము. ఇది సండే రోజు. ఆదివారం రోజు ఇట్లా అమ్మవారికి తులసమ్మకు కూడా చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడైతే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది వాతావరణం. అయితే అమ్మవారి దగ్గరికి అయితే ఇట్లా రెడీ అయిపోయాను వెళ్ళడానికి, విజయవాడ వెళ్ళడానికి. మామూలుగా అయితే కార్ బుక్ చేసుకుని అలా వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని విజయవాడలో కూడా కొన్ని షాపింగ్ చేద్దామని కొంత టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అలా కాకుండా రెగ్యులర్గా బస్సులోనే వెళ్ళిపోయాను. తులసమ్మ దగ్గర కూడా ఇలాగా అమ్మ దగ్గర దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి తులసమ్మకు కూడా దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి చక్కగా ఇలాగా రెడీ అయిపోయి ఇదే డ్రెస్లో అమ్మవారి దగ్గర స్నానము అది కూడా చేసుకుంటానని చెప్పేసి ఇంట్లో పూజ తల స్నానం అన్నీ చేసేసుకొని బయలుదేరిపోయానండి. బస్ స్టాండ్కి అయితే వెళ్ళి బస్ స్టాండ్లో అక్కడ బస్ తీసుకొని వెళ్ళిపోతానికి వెళ్దాం అనుకున్నాం మేమందరం. అలాగే వెళ్తున్నాము. ఇదిగోండి ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము ఎంత ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నా ఎట్లాగైనా 10-11 అయిపోయింది టైము. అందుకని ఏసీ బస్సులోనే వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది ఎండ అయితే. అందుకోసం ఇంకా బస్సు అయితే ఎక్కేసి విజయవాడలో అయితే చేరుకున్నామండి. ఇది విజయవాడ బస్ స్టాండ్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉంటుంది నెక్స్ట్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.